రేపు బుధవారం సెప్టెంబర్ 17 ఏమిటంటేనండి రేపు ఇందిరా ఏకాదశి. ఏమిటంటే ఈ పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఇంతటి శక్తివంతమైన ఇందిరా ఏకాదశి రోజు మనం కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే చాలు. అంటేనండి రేపు బుధవారం రోజు మనం చెప్పే ఈ మాటకి కానీ ప్రతి మాటకి, ప్రతి ప్రార్థనకి, ప్రతి ఉచ్చారణకి ఒక అద్భుతమైన శక్తివంతమైన అద్భుతాలైతే జరుగుతాయి. అత్యంత శక్తివంతంగా మారతాయి అన్నమాట. మనం ఏం చెప్పినా కూడా అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి రేపు మీరు ఏం చేస్తారు అంటే మీరు దీనికి పెద్దగా పూజలు చేయాల్సిన అవసరము లేదు, ఏమీ లేదండి. కేవలం మీరు ఒక 5 మాటలండి చెప్తే చాలు. మీ ఇల్లు మొత్తం అన్నమాట బంగారం డబ్బుతో నిండిపోతుంది. కేవలం 5 సార్లు ఈ పదాన్ని ఉచ్చరిస్తే చాలు. ఇహలోకంలో ఉన్న అన్ని సుఖాలకు అంటే 16 సంపదలకు అధిపతిగా విలసిల్లే మన వెంకటేశ్వర స్వామి యొక్క స్వామివారికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం అన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఏమిటంటే అధికమైన రుణ సమస్యల్లో ఉన్న వాళ్ళు, తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకోలేని వాళ్ళు, మొండి బాకెలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ చూడబోయే మంత్రాన్ని చెప్పి చూస్తే చాలండి. మీరు ఊహించని విధంగా అద్భుతమైన ధనలాభం అయితే మీకు కలిగి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇంట్లో సంతోషం, ప్రశాంతత నెలకొంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందగలం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇలాంటి అరుదైన అవకాశాలండి మనకి సంవత్సరంలో ఒక్కొక్కసారి మాత్రమే వస్తాయి. రేపు అదే అరుదైన అవకాశం మన జీవితంలోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి రేపటి రోజున మీరు అస్సలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోండి చాలు. రోజుకి ఒక్కసారి అంతే. ఇది కూడా మీరు ఎప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. రేపు 17వ తారీఖు సెప్టెంబర్ నుంచి మళ్ళీ 30వ తారీఖు వరకు చెప్పుకుంటే చాలు. అంతకంటే ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజులలో చెప్పుకుంటే ఈ మంత్రానికి అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. ఎప్పుడైనా సరేనండి మీరు అనుకున్నారా, నేను అంతగా ఎందుకు డబ్బు సంపాదించడం లేదు, ఎంత కష్టపడ్డా కూడా రాత్రింపగుళ్ళు చాలామంది కష్టపడుతూనే ఉంటారు, కానీ వారికి అసలు డబ్బు అనేది సంపాదించడం కుదరదు. అయితే వీరి కష్టం అనేది వీరికి తెలుస్తుంది, కానీ ఎదుటివారు మటుకు వీరికి ఏది చాతగాని వారిలాగా జమ చేసి నవ్వుతూ ఉంటారు. అలాంటప్పుడు వీరు ఎంత బాధపడుతూ ఉంటారో, ఎందుకు అసలు నేను అంతగా డబ్బు సంపాదించలేకపోతున్నాను ఎంత కష్టపడ్డా కూడా అని. దానికి మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని చదివితే చాలు. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ డబ్బునే సంపాదించగలుగుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇక మీ మనసులోనండి చాలా ప్రశ్నలు ఉంటాయి. నా ఇంట్లో ఎందుకు డబ్బు నిల్వ ఉండటం లేదని. చాలామంది ఇళ్లలో ఏమిటంటేనండి చూస్తూ వెళ్తే మొత్తం సంపాదిస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఖర్చులు కూడా పెద్దగా పెట్టరు. కానీ అదేం మాయో అదేం విచిత్రమో అసలు డబ్బులు అనేవి వాళ్ళ ఇంట్లో అసలు సేవింగ్ చేసుకుందామంటే ఒక్క రూపాయి కూడా ఉండదనే చెప్పాలి. ఎప్పుడు కూడా నెలాఖరు కాదు కదండి, నెల మధ్యలోకే ఒక్కొక్కరికైతే కనీసం నెలలో 1 తారీఖు జీతం వచ్చిందనుకోండి, 5వ తారీఖు కల్లా అసలు వాళ్ళ చేతిలో రూపాయి అంటూ కూడా మిగలకుండా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఇక దాచిపెట్టుకోవటం మాట అటుంచి మిగతా ఖర్చులకి డబ్బు సరిపోక నానా అవస్థలు పడుతూ ఉంటారనమాట. రేపటిది మీకు ఈ మంత్రం అనేది రేపటి రోజు నుంచి అలాంటి దిగులు సమస్య లేకుండా చేస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇది అత్యంత శక్తివంతమైన మంత్రం. మీరు ఇది చెప్పి చూడండి. ఇక మీ ఇంట్లో డబ్బు ఎందుకు నిల్వ ఉండదో మీరే చూస్తారు. మీ ఇంట్లోనే కాదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. రాకెట్ స్పీడ్తోనండి మీ ఇంట్లోకి డబ్బు అనేది దూసుకు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. అంత పవర్ఫుల్ అన్నమాట ఈ మంత్రం. ఇంకా వెంకటేశ్వర స్వామి మంత్రము అంటే ఇంకా తిరుగులేదనే చెప్పాలి. మనం కనుక స్వామివారి దయ పొందితే ఆటోమేటిక్గా అమ్మవారు కూడా మన అందే ఉంటారు. కాబట్టి రేపు మీరు ఈ మంత్రాన్ని చదివి చూడండి, మీకే అర్థమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి మీరు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. వీటితో పాటండి ఈ మంత్రాలు చదవము మాకు టైం లేదండి అనుకున్న వారికి కూడా నో ప్రాబ్లం, స్విచ్ బోర్డ్ కూడా ఉంటుంది మన వీడియోలో. యూజ్ అయ్యేది దీనికి సంబంధించిందే. కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్తే మీకు చక్కగా అర్థమవుతుందండి. అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి.
అంటేనండి, రేపటి బుధవారం రోజు మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా వెళ్ళిపోయే రోజులనే చెప్పాలి. అంటే ఇక ఆర్థిక సమస్యలనేవి మీ జీవితంలో ఎప్పటికీ కనిపించవు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి, ఏకాదశి ఉపవాసం లేదా జపం చేస్తే 1,00,00,000 యజ్ఞాల ఫలితం వస్తుంది అని. అంటే అంత ఫలితం అన్నమాట రేపటి రోజు అనేది. ఆ రేపటి రోజున మీరు కనుక ఈ మంత్రాన్ని చెప్తూ వెళ్తే చాలండి, మీకింకా అద్భుతమైన మార్పులే జరిగి తీరుతాయి అని కూడా చెప్పవచ్చు. ఇది సాధారణ రోజు కాదు. ఈ రోజు ఏమిటంటే మీ మాటలకి ఒక మాయ ఉంటుందనే చెప్పాలి. మీరు ఉచ్చరించే ఒక్కో పదం దేవుడి దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్తుంది. మీకోసమే శక్తివంతమైన పరిణామాల్ని సృష్టిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఊహించండి, మీరు 5 సార్లు కొన్ని పదాలని ఉచ్చరించగానే మీ ఇంట్లో బంగారం, వెండి, డబ్బు, వస్తువులు అన్నీ ప్రవాహంలా రావటం మొదలవుతాయి. మీ వంటగది ఖాళీగా ఉండదు. అంటే చాలామంది అండి ఏమిటంటే వంటగదిలోకి సామాన్లు అంటే సరుకులు తెచ్చుకోవటానికి కూడా డబ్బులు సరిపోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా కూడా ఒకటి ఉంటే ఒకటి ఉండదండి. ఎప్పుడు కూడా వంటగదిని నిండుగా ఉంచుకోవాలని కలలు కంటూ ఉంటాం. కానీ ఆ కలలనేవి ఎప్పుడు నిజమవుతాయో ఏమిటో, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి లోటనేది కనిపిస్తూనే ఉంటుంది అని బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారు ఏమిటంటే ఇక ఈ విధంగా చెప్పారా అనుకోండి, రేపు మీరు మీ వంటగది అనేది అసలు ఖాళీగా ఉండదు. ఫుల్లుగా కంప్లీట్‌గా మీ వంటగది సరుకులతో నిండిపోయి కళకళలాడుతూ ఉంటుంది. మీ పర్స్ కూడా ఎప్పుడు నిండుగానే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. చాలామంది ఏమిటంటే అంటూ ఉంటారు, ఎవరితోనన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా కొందామని అనుకున్న వారి ముందు వారు తీసుకుంటుంటే మేము తీసుకోవాలనుకొని పర్సులోకి చూస్తే పర్సు ఖాళీగా కనిపిస్తుంది. ఇక గమ్మన ఊరుకొని ఇవతలికి తిరిగి రావాల్సొస్తుందండి అని బాగా బాధపడుతూ చెప్తుంటారు. వారు చూస్తేనేమో అన్నీ కొంటూ ఉంటారు. మేము చూస్తేనేమో ఏం కొనలేక అవస్థలు పడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా మేము కూడా ఎప్పుడు ఏది కావాలంటే అది కొంటామండి. ఎదుటివారికి ఏదన్నా కొనివ్వాలనుకున్నా కూడా కొనివ్వలేకపోతున్నాం. ఎంతసేపు ఒకరిచ్చిందే తీసుకుంటున్నాం, కానీ తిరిగి వారికి పెట్టాలంటే మా దగ్గర అసలు డబ్బనేదే సరిపోవట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారికి కూడా అండి పర్సు ఎప్పుడూ నిండి ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది మీకోసం కొనుక్కోవచ్చు. మీరు ఎవరికైనా కొనియాలన్నా కొనొచ్చు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీ ఇంటి వాతావరణం అండి మంచి పవిత్రంగా మారి తీరుతుంది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇక ఈరోజు చేసే ఉచ్చారణ శక్తి ఎందుకు అంత బలంగా ఉంటుంది అన్న సందేహం మీ అందరికీ వచ్చే ఉంటుంది. బుధవారం రోజు బుధగ్రహ ప్రభావం గరిష్టంగా ఉంటుంది. బుధగ్రహం అంటే బుద్ధి, వ్యాపారం, మాట, ధనం. ఇక ఏకాదశి రోజు ఉపవాసం, జపం చేస్తే మనసు పవిత్రమవుతుంది. ఇరువురి కలయిక బుధవారం ప్లస్ ఏకాదశి అంటే అద్భుత సమయం అని కూడా చెప్పవచ్చు. ఇది శాస్త్రాల ప్రకారం ఏమిటంటేనండి మాటల శక్తి అన్నమాట. బుధవారం చెప్పిన మాటలు సులువుగా సత్యమవుతాయి అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటే మంత్రశక్తి ఏకాదశి రోజు చెప్పిన జప లక్ష్యాన్ని వేగంగా చేరుతుందన్నమాట. ఏంటి, ఏకాదశి రోజు ఏం చెప్పినా కూడా అది లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటుంది. ఇక ఫలిత శక్తి బుధగ్రహం కరుణిస్తేనండి సంపదని అడ్డుకోవటం ఎవరి తరం కూడా కాదు. ఇక సంపద అనేది అత్యంత అద్భుతంగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరు ఉదయాన్నేనండి ఇక లేచిన తర్వాత ఈ పదాన్ని ఉచ్చరిస్తే చాలు, అదే క్షణం నుంచి మీ జీవితం ఎలా మారుతుందంటే మీకు రావాల్సిన డబ్బు ఎక్కడి నుంచో రావటం మొదలవుతుంది. మీకు రావాల్సిన బంగారం ఆభరణాలు సడన్గా దొరకటం మొదలవుతాయి. ఎన్నో రోజుల నుంచి మీరు తాకట్లో పెట్టి విడిపించుకోలేక నానా అవస్థలు పడుతూ వాటిని తలుచుకుంటూ ఎన్ని రాత్రులు ఏడ్చుకుంటూ నిద్ర లేకుండా గడిపారో అవన్నీ కూడా అండి తొలగిపోతాయి. మీ బంగారం మీ ఒంటి మీదికి వచ్చేస్తుంది మళ్ళీ తిరిగి తాకట్టులో ఉన్నది అని కూడా చెప్పవచ్చు. మీ ఇంట్లోనండి ఎప్పుడు కొరతగా ఉండే వస్తువులు కూడా నిండిపోవటం అనేది మొదలవుతుందన్నమాట ఈ విధంగా మీరు చేస్తే కనుక అని కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు వీడియోనండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ?
ఈరోజు మటుకు మనం వీడియోలోనండి ఒక అద్భుతమైన మంత్రాన్ని అయితే చూడబోతున్నామనే చెప్పుకోవచ్చు. ఏమిటంటేనండి, మన ఛానల్ని, అదే కుబేర తనయ ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. మనం అప్లోడ్ చేసే అన్ని పద్ధతులు చాలా సులభంగా ఉంటాయి. అదే సమయానుకూలంగా తక్షణ ఫలితాలను ఇచ్చే వాటి ఆధారంగానే ఇప్పుడు మనం చూడబోయే ఈ మంత్ర జప విధానం అని కూడా చెప్పవచ్చు అన్నమాట. ఏమిటంటే ఇది చాలా సులభంగా ఉంటుందండి విధానం కూడా. ఈ సులభమైన టెక్నిక్‌లు రోజుకి 5 సార్లు చేస్తే చాలు. మీకు ఆ వెంకటేశ్వర స్వామి దయ అనేది సంపూర్ణంగా పొందగలరు అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ చూడబోయే ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఏ సమయంలో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా చేయాలి అనేది మీరు ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందురు. ఏమిటంటే ఇంద్ర ఏకాదశి రోజు ఈ మంత్రాల్ని ఉచ్చారణ అనేది మొదలుపెడితే ఫలితాలు ఎంత శక్తివంతంగా ఉంటాయి అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎందుకంటే ఏదైనా మనం కంప్లీట్‌గా తెలుసుకుంది చెయ్యం కాబట్టి, అలా తెలుసుకుంటేనే మనకి అందులో ఉన్న పద్ధతి ఏమిటన్నది సులువుగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ నుంచి అదే విధానాన్ని ఫాలో అవుతున్నాం. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయండి. రేపు కనుక మీరు ఈ విధంగా మంత్రోచ్చారణ అనేది 5 సార్లు అలా చేస్తే చాలు. అప్పులు తీర్చడానికి అద్భుతమైన మార్గాలైతే మీకు వచ్చి తీరుతాయి. ఎంత మొండి అప్పులు మీకున్నా, ఇక మీరు జీవితంలో వాటిని మేము తీర్చలేమేమో, ఇక మాకు అంత డబ్బు రాదేమో, అసలు మేము సంపాదించలేమేమో, ఇక మేము ఈ రకంగానే అయిపోతుందేమో జీవితం తీర్చకుండానే అనుకున్న వారికి కూడా అప్పులనేవి ఆటోమేటిక్‌గా తీరిపోతాయన్నమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అప్పులు తీర్చటానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. రేపు ఇందిరా ఏకాదశి రోజు అన్నదే పవిత్రమైన రోజు. ఆ రోజు కనుక మనం ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నామే అనుకోండి, ఇక చూడండి అసలు ఎవరైతే ఇంక తీర్చలేమా, ఇక అందరితో అలా మాటలు పడుతూ బతకాల్సిందేనా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రేపు ఒక పెద్ద అద్భుతమే జరగబోతుంది. అలాంటి వారికనే చెప్పాలి. ఎందుకంటే మీ అప్పులన్నీ కూడా తీర్చడానికి అద్భుతమైన మార్గాలైతే ఖచ్చితంగా వస్తాయి అని కూడా పండితులు అంటున్నారనమాట. అంతేకాదండి, చాలామంది అనమాట ఇంకా జీవితంలో గొప్పోళ్ళం కాలేమేమో, అసలు ధనవంతులం కాలేదేమో, ఇక మేము కూడా అందరిలాగా ఏది కనపడితే అది తీసేసుకుంటూ ఎట్లా అంటే చాలా సంతోషంగా ఏ సమస్యలు లేకుండా, ఏ అప్పులు లేకుండా ప్రశాంతంగా బతకలేమేమో, ఇక డబ్బులు అనేది మా చేతిలో ఎక్కువ ఉంటాయో అసలు ఉండవా, ఈ జీవితంలో ఎంత సంపాదించినా ఇంత ఖర్చు అయిపోతుంది, ఎందుకు ఈ విధంగా అవుతుంది, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మాకు, వచ్చిన డబ్బులు ఎందుకు ఆగట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదండి. రేపు మీరు ఇది చేశారే అనుకోండి, ఇక మీ చేతిలో డబ్బు ఎక్కువ కాలం ఉండటం మొదలవుతుంది. ఇక ఖర్చు అనేది అవ్వదు. ఒకవేళ మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టారు సపోజ్, ఖర్చు పెడితే దానికి 200 రూపాయలు తిరిగి రిటర్న్ మీకు వస్తాయి. ఇదివరకే మీకు 100 రూపాయలు వస్తాయి అంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోయాయండి అనేవారు. అలా కాకుండా ఈ రకంగా అనమాట మీకు నిల్వ అనేది పెరుగుతుంది. 200 రావచ్చు, 2000 రావచ్చు అనమాట. అలా ఉంటుందన్నమాట పరిస్థితి మీ ఇక నుంచి అని కూడా చెప్పవచ్చు. చాలామంది ఏమిటంటేనండి బాధపడుతూ ఉంటారు. అందరూ ఇంట్లోకి ఏ వస్తువులు కావాలంటే అవి కొనుక్కుంటూ ఉంటారు. అదేం కర్మనండి, ఏదన్నా వస్తువు కొనాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడవలసి వస్తుంది, ఏడ్చుకుంటూ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇక మాకు ఎవ్వరు కూడా ఏ బహుమతులు కూడా ఇవ్వరండి, కొంతమందికి అయితే అందరూ తెచ్చిస్తుంటారు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇక రకరకాలు కదండి, ఒక్కొక్కరి ఆ కోరికలు ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. కొంతమంది ఏమిటి, మేము ఎంత డబ్బు కూడపెట్టి ఏదైనా శుభకార్యం చేద్దామన్నా అనుకున్న టైంకే అది కాస్త వేరే ఖర్చులకు వెళ్ళిపోతుంది, అసలు ఇంట్లో శుభకార్యాలు అనేవి అసలు జరుగుతాయా అని కూడా బాధపడుతూ ఉంటారనమాట. అయితే ఈ విధంగా మీరు చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు అత్యంత అద్భుతంగా శుభవార్తలు వస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు, బహుమతులు, శుభకార్యాలు అన్నీ జరుగుతాయండి. ఇక అంతేకాదండి, మనసండి చాలామందికి
ఏమిటంటే ప్రశాంతత అనేదే ఉండదు. వారికి నిద్రపోతున్నా కూడా అసలు ప్రశాంతత అనేదే ఉండదనమాట. ఏమిటంటే అందరూ బాగానే ప్రశాంతంగా ఉంటారు. అసలు రోజు ఏ పూట ఆ పూట తెచ్చుకొని బతికే వాళ్ళు చూసినా వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. కానీ మాకు అంతా చుట్టూ బాగానే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మాకు ఎందుకండి ప్రశాంతత ఉండదు అసలు? మేము ఏం పాపం చేశామని అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారు కూడా ఇది చేశారనుకోండి అత్యంత అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. స్ట్రెస్ అండి తగ్గిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీకు అనేది చెప్పాలి. అంతేకాకుండా ముఖ్యమైనది ఏమిటంటే గృహలక్ష్మి స్థిరమవుతుంది. ఇంట్లో ధన ప్రవాహం ఎప్పటికీ ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. అవునండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మాయ లాంటిది జరగటానికి రేపు రోజు అనేది సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సింది కేవలం కొన్ని పవిత్రమైన పదాలని 5 సార్లు ఉచ్చరించటం మాత్రమే. ఈ 5 సార్ల ఉచ్చరణే మీ భవిష్యత్తు తలుపుల్ని తెరుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది మీరు నమ్మకంగా చేయాలి. ఈరోజు మీరు నిద్రపోయే ముందు లేదా ఉదయం లేవగానే ఇక మీరు ఈ పని మొదలుపెట్టారే అనుకోండి, ఇంకా దేవుడు మీకోసం అన్నీ అందిస్తారు అని కూడా చెప్పవచ్చు. ఇది రహస్యం కాదండి, ఇది శాస్త్రం. ఏమిటంటే పురాణాలు చెప్పాయి. ఈరోజు చేసే ఈ ఒక్క చిన్న ప్రయత్నం కోటి జన్మల పుణ్యానికి సమానం. ఇంద్రుడు తన కోటలో కూర్చొని భక్తుల కోరికలు నెరవేర్చే రోజు ఇది అని కూడా చెప్పవచ్చు. ఈరోజు మీరు చెప్పిన మాటలు నేరుగా దేవతల చెవిలో పడతాయి. మీరు ఎంత దరిద్రంలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఈరోజు 5 సార్లు ఇది చెప్పుకుంటూ వెళ్ళారే అనుకోండి, మీ ఇంటి గోడల మధ్య ధననాదం మార్మోగుతుంది అని కూడా చెప్పవచ్చు. మీ గది నిండా బంగారం కాంతి ప్రతిబింబిస్తుంది. మీ ముఖం మీద సంతోషం తిరిగి వస్తుంది. ఈరోజు శక్తిని అస్సలు వృధా చేయకండి. డబ్బు రావటానికి ఏదైనా పెద్ద పూజలు చేయాలి అని ఎవరైనా చెప్తారు. కానీ నిజం ఏమిటంటే ఏ పూజలు అవసరం లేదండి. ఈరోజు మాత్రం ఉచ్చారణ శక్తితోనే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఎందుకంటే 5 సార్లు ఉచ్చరిస్తే చాలు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చుకుంటారు అని కూడా చెప్పవచ్చు. మనం ముందుగా చెప్పుకున్నట్టండి, ఫస్ట్గా మనం పరిహారంలోకి వెళ్ళే ముందు అంటే ఆ మంత్రం ఏమిటో తెలుసుకునే ముందు స్విచ్ వర్డ్స్ అండి. ఒక స్విచ్ వర్డ్ అనమాట. ఇది ఎవరైతే మేము చెయ్యము అనుకున్నారో వారి కోసం అనమాట. ఏమిటంటే మీరు ఈ మంత్ లాస్ట్ వరకు అండి ఈ స్విచ్ వర్డ్ని రోజు జపించండి, ఆపద్దు. ఈ స్విచ్ వర్డ్స్ అంటే చిన్న చిన్న పవర్ వర్డ్స్ అండి. వీటిని మంత్రంలో పదే పదే జపిస్తే మన మనసు ఫోకస్ అవుతుంది అనమాట. విశ్వం మన కోరిక వైపు అంటే ఎనర్జీని పంపించి అది నిజమయ్యేలా చేస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇవాళ స్విచ్ వర్డ్ వచ్చేసి ఏమిటంటేనండి టుగెదర్ ఆన్ గోయింగ్ ఫర్ ఎవర్. టుగెదర్ ఆన్ గోయింగ్ ఫర్ ఎవర్ అనమాట. అంటే టుగెదర్ అంటే మీ మనసు, శక్తి, సంకల్పం ఒక్కటిగా కేంద్రీకృతం అవుతుంది. ఆన్ గోయింగ్ అంటే ప్రతిరోజు ఆపకుండా కొనసాగించే శక్తిని ఇస్తుంది అనమాట. ఫర్ ఎవర్ మీరు ఇప్పుడు చెప్పుకున్నాను చూడండి, రేపు 17 నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు అనమాట. క్రమశిక్షణగా పూర్తిగా మీరు ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుడు యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు ఫలిస్తాయన్నమాట. ఇది ఎలా జపించాలి అంటే ఉదయం లేవగానే 11 సార్లు నెమ్మదిగా జపించండి. రాత్రి పడుకునే ముందు 11 సార్లు అండి. జపిస్తున్నప్పుడు మీరు ఏంటంటే మీకు వచ్చే అద్భుతాలు, మీకున్న జరిగే ఏమేమి కోరికలు తీరాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ మనసులో జరిగిపోయినట్టు ఊహించేసుకోండి. ప్రతిరోజు మీరు దీన్ని చేస్తే మీరు మిస్ కాకుండా పూజా జపం పూర్తి చేసేస్తారు అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటేనండి ఇది పూజ చేసేవారు చేయొచ్చు, పూజ చేయని వారు కూడా చేయవచ్చు అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఏంటంటే ఇది ఇలా చేయటం వల్ల మీకు ప్రతిరోజు చేసే పనిలో శక్తిని రెట్టింపు చేస్తుందన్నమాట. అందుకని దీన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి. చూసి చక్కగా రోజుకి 11 సార్లు నెమ్మదిగా జపించేసేయండి చాలు. మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. టుగెదర్ ఆన్ గోయింగ్ ఫర్ ఎవర్. రేపు మనం బుధవారం రోజు ఏ మంత్రం చేయాలి ఏమిటి అన్నది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏమిటంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రేపు మీరు ఈ మంత్రాన్ని రేపు సెప్టెంబర్ 17వ తారీఖు కదండి, రేపటి నుంచి మీరు మళ్ళీ 30వ తారీఖు వరకు అండి. మాకు అన్ని రోజులు కుదరదు అని అనుకోకుండా కొంచెం శ్రద్ధ తీసుకొని చక్కగా చదివేయండి. మధ్యలో ఒక్కరోజు కూడా అండి మీరు మిస్ చేసుకోకూడదు ఈ మంత్రాన్ని. ఏమిటంటే 17వ తారీఖు నుంచి
30వ తారీఖు వరకు అండి మీరు ఒక్కరోజు కూడా ఈ మంత్రాన్ని మిస్ చేయకుండా చదవండి అనమాట. ఈ మంత్రం జపం చేయటానికి మీకు పెద్ద టైం ఏం పట్టదండి, 2-3 నిమిషాలు మాత్రమే పడుతుందన్నమాట. ఏ సమయంలో ఈ మంత్ర జపాన్ని మనం చేయాలో చూస్తేనండి, తెల్లారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఈ సమయంలో చేయాలన్నమాట. లేకపోతే సాయంత్రం అండి, అంత పొద్దున్న లెగలేని వారు ఉంటారు కాబట్టి మేము చేయలేమండి అని అనుకోవచ్చు. అంటే మందులా వేసుకొని ఆఫీసులకు వెళ్ళి వచ్చి అలసిపోయి పడుకుంటారు కదండి, వారికి కుదరదు. అలాంటి వారు ఏం చేస్తారంటే సాయంత్రం 6 గంటల నుంచి అండి రాత్రి 9 గంటల వరకు ఉండే ఈ మధ్య గ్యాప్లో ఈ 2 టైమింగ్స్లోనండి ఏదో ఒక టైంని మీరు వాడుకోవచ్చు అనమాట. ఏది పొద్దున్న చేసేవారైతే తెల్లవారుజామున ఎవరైతే లేస్తారో వారేమో చక్కగా 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చదివేసుకోండి మంత్రాన్ని. లేదండి కుదరదు అనుకున్నవారు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మధ్యలో ఉండే గ్యాప్లు, అంటే ఈ టైం నుంచి ఆ టైం వరకు మధ్యలో అనమాట, మీరు ఏదో ఒక టైం చూసుకొని చదివేసుకోండి. చక్కగా ప్రతిరోజు ఒకే సమయంలో చెప్పాలని రూల్ ఏమీ లేదు దీనికి. ఇప్పుడు ఏమిటంటేనండి, మనం చూసిన టైమింగ్స్లో మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో ఆ సమయంలో ఈ మంత్రాన్ని మీరు చెప్పవచ్చు. ఆ మంత్రం చెప్పబోయే వాళ్ళు ప్రతిరోజు కూడా అండి మీరు స్నానం చేసి చెప్పడం మంచిదన్నమాట. ఎప్పుడైనా మీకు కుదరని రోజుల్లో మీరు ఫేస్ వాష్ చేసుకొని ముఖం కడుక్కొని, ఇక మీరు ఏం చేస్తారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖం కడిగేసుకొని ఏదన్నా తిన్నామండి అనుకుంటే కనుక బ్రష్ కూడా చేసేసుకోండి. చేసేసుకొని ఈ మంత్రాన్ని చెప్పేయచ్చు అనమాట, తప్పు ఉండదు. స్త్రీలు ఏమిటంటే పీరియడ్స్ టైంలో ఈ మంత్రాన్ని చెప్పొద్దండి. ఇక నాన్ వెజ్ ఎవరైతే పొద్దున పూట తినే ముందు చెప్పేసుకొని తర్వాత ఈ నాన్ వెజ్ తినచ్చు, మళ్ళీ సాయంత్రం చెప్పుకునే అవసరం లేదు, రోజుకి ఒక్కసారి చెప్పుకుంటే చాలన్నమాట. మీరు ఇది నాన్ వెజ్ తినే ముందు ముగిచ్చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి హెల్త్ పరంగా తింటూ ఉంటారు కదండి, అందుకనే మీరు ఇంట్లో నుంచి కానీ, గుడిలో నుంచి కానీ, వర్క్ చేసే ప్రదేశం నుంచి కానీ, బిజినెస్ చేసే ప్రదేశం అని ఉంటుంది కదండి, ఎక్కడి నుంచి అయినా సరేనండి మీరు ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు అనమాట. ఏ దిక్కు వైపైనా మీరు కూర్చోవచ్చు, లేదా నిలబడి కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పవచ్చు. నేలపై కూర్చునే వాళ్ళు చాప లాంటిది వేయాల్సిన అవసరం కూడా లేదండి. అంటే మీరు కుర్చీలో కూడా కూర్చొని మంత్రాన్ని చేసుకోవచ్చు అనమాట. ఈ జపం చేసే ముందండి మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనసారా గుర్తు చేసుకోండి. ఈ శ్రీనివాస స్వామి నాకు 16 సంపదలని ధారాళంగా ఇవ్వాలి, ఎప్పుడు శ్రీ పద్మావతి తాయారు అమ్మవారి సమేతంగా శ్రీనివాస స్వామి నాతో ఎప్పుడు ఉండాలని మనసారా ప్రార్థన చేస్తున్నాను. అంటే దేవుడు ఎప్పుడు కూడండి తన ఆశీర్వాదంతో మనతో ఉండాలని, మన జీవితంలో నుంచి ఎప్పుడు దూరం కాకూడదని మనస్ఫూర్తిగా కోరటం అన్నమాట. అంటే శ్రీ పద్మావతి తాయారు సమేతంగా శ్రీనివాస స్వామి ఎల్లప్పుడూ మా కుటుంబం మీద కటాక్షం ఉంచి మా జీవితంలో ఎప్పుడూ ఉండాలి. ఈ విధంగా మీరు చక్కగా మనసులో అండి ఒకసారి చెప్పేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్నండి స్క్రీన్ మీద కూడా చూపిస్తాము, చూసి చెప్పేసుకోండి చక్కగా. ఈ మంత్రాన్నండి మీరు చక్కగా రోజుకి ఒక్కసారి చదువుకున్నా చాలు, మీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి. ఇక మంత్రం వచ్చేసి ఏమిటంటే, ఈ మంత్రం అండి మీరు గుర్తుపెట్టుకోండి, చాలా పవిత్రమైంది, శక్తివంతమైంది. మీ జీవితంలో అత్యంత అద్భుతాలే జరుగుతాయి ఈ మంత్రం జపించడంతో అని కూడా చెప్పవచ్చు. ఇక మంత్రం వచ్చేసండి, ఓం హ్రం హ్రీం క్లీం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. మళ్ళీ ఒకసారి అండి, ఓం హ్రం హ్రీం క్లీం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం హ్రం హ్రీం క్లీం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం హ్రం హ్రీం క్లీం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. అంతే. ఈ మంత్రం ఇప్పుడు మీరు చాలా ఓపికగా మృదువుగా చెప్పండి. నోటితో చెప్పొచ్చు, లేదా నోరు తిరగదండి అంటే మీరు మనసులో అయినా చెప్పేసుకోవచ్చండి. చాలా బీజాక్షరాలు కలిపిన అద్భుతమైన మంత్రం ఇదనమాట. ఇది ఎవ్వరు కూడా అండి మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీరు కొంచెం ఆలస్యంగా కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఈ నెల లాస్ట్ లోపు కూడా మొదలు పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు ఈ మెథడ్ని స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది అని కూడా చెప్పవచ్చు. మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారనమాట. ఈ ఏడుకొండల దయ వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా అండి ధన వశీకరణం అనేదైతే మీకు జరిగి తీరుతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టు నెరవేర్చే అద్భుతమైనది ఈ పరిహారం అని కూడా చెప్పవచ్చు. ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి, మీరు తప్పకుండా చూసి చేసేసుకోండి.